మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. మనం ఈరోజు ఖైరతాబాద్ గణేషుడిని చూడటానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇవాళ గణేష్ చతుర్థి. ఖైరతాబాద్ గణేష్ మనకు కొంచెం స్పెషల్ ఎవ్రీ ఇయర్. పదండి చూసేద్దాం. సో బోర్డులు అయితే పెట్టారనమాట, వెళ్ళడానికి ఎట్లా వెళ్ళాలని చెప్పి. మెట్రోకి వచ్చే వాళ్ళకి సపరేట్గా బోర్డులు పెట్టారు. మేబీ కింద నుంచి కూడా బోర్డులు పెట్టే ఉంటారు, మెట్రో స్టేషన్ కింద నుంచి ఎటు వెళ్ళాలనేది. లైన్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇటు సైడ్ కొంచెం తక్కువ మంది ఉన్నారు, అటు సైడ్ వెళ్ళిపోదాం పదండి. తక్కువ మంది ఉన్నారని ఇటు సైడ్ వస్తే ఇటువైపు ఎక్కువ మంది ఉన్నారు ఏంటి. వే టు గణేష్ దర్శన్. చలో చలో చలో. చూసేద్దాం. బాగానే పోలీసులు అయితే బాగానే పెట్టారండి. ఇది ఛానల్స్ కూడా ఉన్నారు. ఎంట్రన్స్ అయితే బాగానే ఉంది, తెలియని వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది దారి ఏంటి అనేది సింపుల్గా. మనం కూడా వెళ్ళిపోదాం, చూసేద్దాం మన ఖైరతాబాద్ గణేశుడిని. ఒక్కసారి లైన్ ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ నుంచే మెట్రో స్టేషన్ నుంచే ఉందంటే అబ్బో బాగానే దూరం ఉంది కదా. గణపతి పప్ప మోరియా. వర్షం పడి పడి ఆగింది కదా. సో జనాలు అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువనే వస్తున్నారు ఇప్పుడిప్పుడే. పొద్దు నుంచి అసలు వర్షం ఎక్కడ కనిపించింది చెప్పండి. పర్లేదు. ఇక్కడే ఎంత ఉందంటే అక్కడ విగ్రహం దగ్గర ఎంత ఉంటుందో ఆ క్యూ చూద్దాం ఎలా ఉంటుందో. పోయినసారికి ఈసారికి ఏమైనా తేడా ఉంటుందో. యాక్చువల్గా పోయినసారి ఇక్కడ కూడా మొత్తం టైట్ అయిపోయింది జనాలతోటి. మేబీ ముందుంటారట్టుంది. అండ్ ఈ లైన్ మొత్తం సందడిగా మారిపోతుంది ఎప్పుడు గణేష్ చతుర్థి వచ్చినా సరే. లెట్స్ సీ దర్శనం ఎలా అవుతుందో. కానీ ఇప్పుడు కొంచెం పర్లే, మేబీ రైనీ సీజన్ వల్ల వర్షాల వల్ల. జనాలు ఇందాకే తక్కువ వచ్చారనుకున్నామా, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారో దర్శనానికి వచ్చిన వాళ్ళు. ఇంకా వెనకాల చాలా దూరం ఎక్స్టెండ్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు ఎంతసేపు పడుతుందో ఏంటో దర్శనానికి. ఎంతసేపు పట్టినా పర్లేదు, వర్త్. ఫైనల్లీ ఒక లైన్లో అయితే పడ్డాం దర్శనానికి. వెళ్ళిపోతున్నాంలే. సపరేట్గా మాకు పంపించేశారనమాట, లైన్లో కాకుండా సపరేట్ దగ్గర నుంచి చూడటానికి, లైన్తో సంబంధం లేకుండా. సో సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. మేబీ లక్కీ. అదిగోండి మన బొజ్జ కనబే కనిపించేస్తారు ఇప్పుడు. చూడబోతున్నారు, చూసేయండి. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బప్పా మోరియా. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బప్పా మోరియా. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బప్పా మోరియా. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బప్పా మోరియా. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బప్పా మోరియా. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః.
गणपति बप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः। ఫైనల్లీ మనం ఆ ఖైరతాబాద్ గణేశుడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. మళ్ళీ రావాలనిపిస్తుంది, మళ్ళీ వద్దాం, కలిసి వద్దాం. మీరు కూడా వచ్చేయండి నాతో పాటు మన ఖైరతాబాద్ గణేశుడిని దర్శనం చేసుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాతోరా. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो